upper bond which is similar to lower bond కి upper bond similar ఉంటాయి, but there is a slight difference అంతే. సో ఇక్కడ కూడా సేమ్ అదే స్టేట్ చేస్తున్నాడు, we have to find the smallest index such that array of the index value అనేది greater than equal to ఇచ్చిన x వాల్యూకి greater than అయి ఉండాలి అని చెప్తున్నాడు అంతే, నాట్ greater than equal to. లోవర్ బాండ్ అయితే greater than equal to అని ఉంటుంది, బట్ ఇక్కడ జస్ట్ greater than వాల్యూ మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఓకే, మనం ఈ array తీసుకొని జస్ట్ విల్ ట్రై టు సాల్వ్ ఇట్. సో ఫస్ట్ మన ఇండెక్స్ వాల్యూస్ రాసుకుందాం, 0 1 2 3 4 5 6 7 8 and 9. సో దెన్ ఐల్ టేక్ ఇండెక్స్. ఓకే, ఎక్స్ వాల్యూ నేను జస్ట్ 6 అని అంటున్నాను. 6 అన్నప్పుడు నేను దెన్ వెన్ ఎవర్ ఐ సే ఎక్స్ వాల్యూ ఈజ్ 6, సో సైజ్ ఆఫ్ ద ఏరియా అంతా 10. యా, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 6 అనేది నేను ఫైండ్ అవుట్ చేయాలి. బట్ మనకు తెలుసు వీ హ్యావ్ టు ఫైండ్ ది గ్రేటెస్ట్ వాల్యూ, నాట్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు వాల్యూ. నేను ఇండెక్స్ ఈక్వల్స్ టు 6 అని అనలేదు, ఎందుకంటే బికాస్ 6 ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 6 కాబట్టి. సో వీ హ్యావ్ టు షుడెంట్ సే 6. ఓకే, సో మన ఇండెక్స్ ఏమవుతున్నప్పుడు ఇండెక్స్ విల్ బి ద నెక్స్ట్ గ్రేటర్ ఇండెక్స్ వచ్చేసి ఏంటిది, విచ్ ఇస్ దిస్ 7 ఈజ్ అవర్ ఇండెక్స్, దట్ ఈస్ 3. సో ఇండెక్స్ వాల్యూ అంతా 7 దగ్గర 3. సో 7 విచ్ 6 ఈజ్, సో 7 is greater than 6, right? Okay, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, దట్ ఈస్ x ఈజ్ ఈక్వల్స్ టు 11. సో x ఈక్వల్స్ టు 11 అయినప్పుడు వీ హ్యావ్ x ఈజ్ ఈక్వల్స్ టు 11, బట్ మనం x ఈజ్ ఈక్వల్ టు 11 అనే వాల్యూ చూపించకూడదు, రైట్? వీ హ్యావ్ టు, మనం ఆ వాల్యూని తీసుకోకూడదు కాబట్టి గ్రేటెస్ట్ వాల్యూ తీసుకోవాలి. సో ఇక్కడ x11 ఉంది, ఇక్కడ x11 ఉంది, బట్ వీ హ్యావ్ టు టేక్ దిస్ x ఈక్వల్ టు 12 బికాస్ అది గ్రేటర్ వాల్యూ కాబట్టి. దెన్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంతది, నైన్త్ ఇండెక్స్. సో ఒకవేళ వాడు దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 12 అని అంటే, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 12 అన్నప్పుడు మన ఇండెక్స్ ఏమవుతుంది, ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అంటే హైపోథెటికల్ సినారియో కాబట్టి మనం జస్ట్ యారీ యొక్క సైజ్ని రిటర్న్ చేస్తాం అంతే. దెన్ ఇట్ విల్ బి అవర్ యారీ యొక్క సైజ్ని మనం రిటర్న్ చేస్తాం, దట్స్ ఇట్. సో వాట్ ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఇంకొకటి దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని ఇచ్చినప్పుడు ఇండెక్స్ ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0, దట్ మీన్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి నేను ఫస్ట్ ఇండెక్స్ తీసుకుంటాను, ఎందుకంటే బికాస్ 2 ఈజ్ గ్రేటర్ దాన్ 0, సో ఇండెక్స్ 0 అంటాను. ఓకే, సో ఇలాగ మనం అప్పర్ బౌండ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ లోవర్ బౌండ్కి అప్పర్ బౌండ్కి డిఫరెన్స్ చూద్దాం. లెట్స్ సీ లోవర్ బౌండ్కి అప్పర్ బౌండ్కి డిఫరెన్స్. సో ఫస్ట్ లోవర్ బౌండ్ అండ్ దెన్ అప్పర్ బౌండ్. ఓకే, ఫస్ట్ మనం లోవర్ బౌండ్ ఎలా ఫైండ్ అవుట్ చేసాం. సో అక్కడ సింపుల్, దట్ ఈస్ ఇఫ్ array of mid అనేది greater than equals to x అయినప్పుడు we find out answer is equals to mid, and at the same time high is equals to mid minus 1, and else low is equals to mid plus 1. మరి ఇప్పుడు అప్పర్ బౌండ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. అప్పర్ బౌండ్ ఏం లేదు, సిమిలర్, విచ్ ఇస్ array of mid is greater than x, and same ఇది కూడా అంతే, array of mid high which is equals to mid minus 1, and then which is equals to mid minus 1, else low is equals to mid plus 1. Okay, which is same. So what is the difference here? So slight difference, it is greater than equal to lower bound అయితే, upper bound అయితే ఓన్లీ గ్రేటర్ దాన్ వాల్యూ మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడేమో గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు. ఓకే, ఇదొక్కటే డిఫరెన్స్, దట్స్ ఇట్, దట్ ఈస్ అప్పర్ బౌండ్. సో దిస్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ లోవర్ బౌండ్ అండ్ అప్పర్ బౌండ్. ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ చూద్దాం. సో టైం కాంప్లెక్సిటీ మనకు తెలిసినట్టు టైం కాంప్లెక్సిటీ ఈజ్ సిమిలర్ టు ది లోవర్ బౌండ్, విచ్ ఇస్ we go of log n base 2. సో సేమ్ టైం కాంప్లెక్సిటీ. సో ఇప్పుడు C++ STL లైబ్రరీలో ఎలా చేస్తాం. STL లైబ్రరీలో మనకి C++ STL లైబ్రరీలో ఏం లేదు, మనం జస్ట్ లోవర్ బౌండ్కి చేసినట్టే సిమిలర్లీ UP ఈక్వల్స్ టు అప్పర్ బాండ్ upper_bound array dot begin comma array dot end minus x మన టార్గెట్ అన్నట్టు, then array dot begin, yeah,
సో సేమ్ కోడ్ మనం దేనికంటే లోవర్ బౌండ్ చేసినట్టే సేమ్ ఇది ఈ C++ లైబ్రరీ యూస్ చేస్తాం. ఇది ఎందుకంటే మనం ఇంటర్వ్యూస్లో యూస్ చేయొచ్చు. ఇంటర్వ్యూ కోడింగ్ రౌండ్స్లో సింపుల్గా మనం మొత్తం కోడ్ రాయకుండా ఈ మొత్తం కోడ్ రాయకుండా సింపుల్ వీ కెన్ యూస్ దిస్ అప్పర్ బౌండ్ ఫంక్షన్, లేకపోతే వాళ్ళు లోవర్ బౌండ్ ఫంక్షన్ యూస్ చేయొచ్చు.